బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు పారిశుద్ధ కార్మికులు శ్రేయోభిలాషులతో రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ సోదరుల ప్రేమ ఆత్మీయతకు అనురాగానికి ప్రతీక అని, ఒక సోదరి తన సోదరునికి రాఖీ కట్టి తన సంతోషాన్ని పంచుకోగా సోదరుడు ఎల్లవెల్లలా తన సోదరికి అండగా ఉంటానని సంకల్పం తీసుకుంటాడని పేర్కొన్నారు. ఈ రక్షాబంధన్ సందర్భంగా ఆయన మనవరాళ్లు జసోధర, వేషాంత, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులు శ్రేయోభిలాషులు నాకు రాఖీ కట్టడం ఎంతో ఆనందంగాని కలిగించిందన్నారు. ఈ కార్మికులు మన వీధుల్ని, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని తెలిపారు. అటువంటి వారిని మన కుటుంబ సభ్యులుగా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. తను గతంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికి అనేక చర్య తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, పెన్షన్లు, గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల పరిధిని విస్తృతం చేసి పారదర్శకతతో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. ఈ రక్షాబంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మన కుటుంబ బంధాలను మరింత మెరుగుపరుస్తుందని, పవిత్రమైన సంప్రదాయమని కొనియాడారు. ఈ పండుగను మనం ఆనందంగా జరుపుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న వారితో ప్రేమ, సహాయం, రక్షణ కోసం అందరం పాటుపడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సోదరిమణులు కూడా పాల్గొనడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. మధ్య చేద్దామా లాస్ట్ కన్నా అయిపోయినాక